హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లో డ్రామా యొక్క హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుంది. అక్కడ డాక్టర్గా ఉంటున్నాడు కదా, ఇతనే మన డ్రామా యొక్క హీరో అన్నమాట. సరే రండి వచ్చి పడుకోండి, చెక్ చేయాలి అన్నట్టు వీడు కానీ ఇతన్ని అయితే పిలుస్తాడు. కానీ తను అయితే వీడేంది ఇంత హ్యాండ్సమ్గా ఉంటున్నాడు, వీడు ముందర ఇలా పడుకునేది అన్నట్టు ఆలోచించి, సార్ ఫీమేల్ డాక్టర్ ఉంటే పిలుస్తారా అన్నట్టు అడుగుతుంది. కానీ వీడైతే ఇదిగో చూడండి, మా కళ్ళకి మీరు పేషెంట్ మాత్రమే, ఇందులో ఆడ మగ అనేసి తేడా లేదు, మీరు ధైర్యంగా రండి అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ వచ్చి పడుకుంటుంది. తన వర్క్ చేసే ప్లేస్లో ఒకే చోట కూర్చుంటూ ఉండి యూరిన్ని కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువయ్యి తనకి కానీ గైనకాలజీ డిసీజ్ అయితే వచ్చిందంట. సో దీనికి విరుగుడుగా మీరైతే సెక్స్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వండి, అప్పుడు కావాలంటే తగ్గించవచ్చు, అదేవిధంగా వెంటనే మీ యొక్క జాబ్ని కానీ రిజైన్ చేయండి అంటాడా. కానీ హీరోయిన్ కిదా తెలుసు ఈ జాబ్ తనకి ఎంత ముఖ్యం అనేసి, సరే నేను చూసుకుంటాను డాక్టర్ అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. కానీ వీడికి హీరోయిన్ని ఆల్రెడీ తెలిసినట్టుంది. నీకు నేను ఎవరనేసి తెలియట్లేదా అన్నట్టు ఆలోచిస్తాడు. బయట వచ్చిన హీరోయిన్ ముందర అయితే కొంతమంది నర్సులు కానీ, యాక్చువల్గా హీరో చాలా రిచ్ అయిన వాడి ఫ్యామిలీ అయితే యూఎస్లో ఉందన్నట్టంతా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్కి వాళ్ళ అమ్మ కానీ కాల్ చేస్తుందనమాట. ఈ విధంగా తనకైతే బ్లైండ్ డేట్ని అరేంజ్ చేస్తుంటారు. అది కానీ డాక్టర్స్ అల్లుడుగా కావాలంట, ఎందుకంటే వాళ్ళుదా సెటిల్గా ఉంటారు, ఇంకా మంచి మర్యాదలు కానీ ఉంటుంది. సో వచ్చేవాడిని నువ్వు ఎలాగైనా కరెక్ట్ చెయ్యి, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కానీ హీరోయిన్ని రిజెక్ట్ చేస్తుంటారు, కాబట్టి ఇప్పుడు వచ్చేవాడైనా నిన్ను ఓకే చేసేలా నడుచుకో అంటా ఉంటారా. కానీ అక్కడికి సర్ప్రైజ్గా హీరో కానీ వస్తాడనమాట. తను ఫుల్ షాక్ అయ్యి కింద పడిపోయేటట్టు పోతుంది. ఇప్పుడు వాడుదా తన్ని కానీ పట్టుకుంటాడు. సరే మనం ఇద్దరం కానీ కూర్చొని మాట్లాడతామా అనేసి తన్ని కానీ కూర్చోబెట్టేసి, యాక్చువల్గా వీడైతే తన ఫ్రెండ్కి బదులు కదా ఈ బ్లైండ్ డేట్గా వచ్చాడంట. ఆ విషయాన్ని కానీ తనతో అయితే చెప్పేసి, ఈ హాస్పిటల్లో ఉండే మొత్తం డాక్టర్ని కానీ మీరైతే బ్లైండ్ డేట్కి పిలిచినట్టుంది, నేను కానీ ఇందాక కదా చెప్పాను మీరు లైంగిక జీవితంలో కొంచెం ఇన్వాల్వ్గా ఉండండి అనేసి, వెంటనే మీరైతే పార్ట్నర్ని వెతుకుతా ఉండారా అన్నట్టంతా చెప్తాడా. వీడికి ఒక సైడ్ అయితే కాలుతా ఉంది, నువ్వు నన్ను మర్చిపోయి బ్లైండ్ డేట్లకి తిరుగుతూ ఉండవా అనేసి. ఈ మాట వినేటప్పుడు హీరోయిన్కి ఎలా కాలుతుంది, సారీ మీరు నాతో ఆడుకుంటా ఉన్నారా అన్నట్టు తను కానీ కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్తుందా. దీన్ని చూసిన వాళ్ళమ్మ అయితే తనకి మెసేజ్ చేస్తూ ఉంది, మర్యాద ఉండదు నీకు, నాకు డాక్టర్దా అల్లుడుగా కావాలి, మర్యాదగా అతనితో కానీ వచ్చి మాట్లాడు, వాడు ఎలాగైనా నిన్ను కానీ ఓకే చెప్పాలి అన్నట్టంతా అరుస్తారు, లేకపోతే ఇంట్లోనే చేర్చను అంటారా. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకుండా వెళ్ళిన తనైతే మళ్ళీ హీరో దగ్గరకు కానీ వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, మీరైతే నాకు ట్రీట్మెంట్గా లైంగిక జీవితంలో ఉండాలి అన్నారు కదా, దానికి మీరు కావాలంటే హెల్ప్ చేస్తారా, మనం ఇద్దరం కానీ ఒక రూమ్కి అయితే వెళ్దామా అన్నట్టు పిలుస్తుంది. ఇంకా హీరో ఇక్కడ గమనే ఉండేది, ఇద్దరు కానీ ఆ రోజు నైట్ అయితే రూమ్కి వెళ్ళిపోతారనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట హీరోయిన్కి. సో తనైతే చాలా నర్వస్గా ఉంది. దీన్ని గమనించిన వీడు కానీ, ఇదే నీ యొక్క ఫస్ట్ టైం అంటాడు. అవును అన్నట్టు చెప్తుందా. దాంతో తనని కానీ అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళి బాత్రూంలో కానీ కూర్చోబెట్టేసి, నువ్వైతే ఒక హాట్ బాత్ తీసుకో రిలీఫ్గా ఉంటుంది అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వీడైతే వచ్చేస్తాడు. తను స్నానం చేసేసి వచ్చిన తర్వాత వీడు కానీ ఏమో చేయబోతాడు అన్నట్టు తనైతే భయపడతా ఉంటుంది. కానీ వీడైతే తనని కానీ పిలుచుకొని వెళ్ళి బెడ్ మీద అయితే పడుకోబెట్టేసి, నేను అమ్మాయిలను అయితే ఫోర్స్ చేయను, నువ్వైతే ప్రశాంతంగా నిద్రపో అన్నట్టు చెప్పి తన్ని కానీ హగ్ చేసుకునేసి వీడు పక్కనే పడుకుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వీడు కళ్ళు తెరిచి చూస్తే పక్కన హీరోయిన్ లేదు. తను అంత లోపల అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటుందో. వీడికైతే కాలుతా ఉంది, నువ్వు నాతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావా అన్నట్టు చాలా కోప్పడతాడు. ఇటు పక్క హీరోయిన్ అయితే బ్యాంకులోదా వర్క్ చేస్తూ ఉందనమాట. ఒక అతను అయితే ఫేక్ నోట్ని ఇచ్చేసి, నేను ఇచ్చింది ఒరిజినల్ నోటే, మీ మిషన్ తప్పుగా చూపిస్తూ ఉంది అన్నట్టు హీరోయిన్ మీద గొడవలేస్తాడా. మీరు ఈ విధంగా చేస్తే పోలీసుల్ని పిలుస్తాను అన్నట్టు చెప్తుంది. వీడికి కాలిపోయి హీరోయిన్ని కొట్టడానికి వచ్చేసాడు. ఆ టైంకి అక్కడికి హీరో కానీ వచ్చి ఉంటాడా. మధ్యలో అయితే వచ్చి నిలబడి ఆ దెబ్బని కానీ వాడు తీసుకుంటాడు అనమాట. పోలీసులు వచ్చేస్తారు. గొడవలేసిన అతన్ని కానీ అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతారు. దీన్నంతా చూసిన హీరోయిన్ యొక్క మేనేజర్ కానీ, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఒకరితో ఎలా నడుచుకోవాలో కానీ తెలియదా, కొంచెం అనుకువగా ఉండాలనేసి కానీ నీకు తెలియదా అనేసి హీరోయిన్ తప్పు చేసినట్టు తన్నే తిడతారా. హీరో కానీ, నేను చూశాను తనైతే సైలెంట్ కదా ఉన్నింది, అతనుదా తన్ని కానీ కొట్టడానికి వచ్చాడు, మీకేమైనా కళ్ళు దుబ్బిందా, మీరు సరిగా చూడలేదా అన్నట్టు అరుస్తాడా. దానికి ఏమి కానీ, ఏమి ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోవా, అలాంటప్పుడు నీకంతా ఎందుకు ఈ జాబ్ అనేసి నోటికి వచ్చిందంతా వాగతారా. హీరో కానీ, నీకు ఇలాంటి జాబ్ అంత ముఖ్యమా, తను ఎటా అరుస్తా ఉంది, దీనివల్లదా నీకు స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ, ఇదిగో చూడండి మీరు చాలాసార్లు నన్ను ఇన్సల్ట్ చేశారు, అన్నిటినీ ఓర్చుకున్నాను, ఇంకా దాన్ని అంతా నేను ఓర్చుకోవాలనేసి లేదు, నాకు మీ ఉద్యోగమే అవసరం లేదు అన్నట్టు చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళ కంపెనీదా వీళ్ళతో అయితే కోఆపరేషన్లో ఉంటారనమాట.
చేస్తారనమాట. ఇప్పుడు హీరో కానీ మొత్తం స్పాన్సర్ని అయితే నిలిపేశాడు. వీళ్ళైతే గుండెను పట్టుకున్నారనమాట. హీరోయిన్ కానీ బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది హీరో కోసం. వాడు వచ్చిన వెంటనే నా వల్లే కదా మీరు చాలా కష్టపడ్డారు, మీకు దెబ్బ ఏమీ అంతగా లేదు కదా అన్నట్టు అడుగుతుందా. నాకు దెబ్బ లేదు, కానీ దానికి బదులుగా మీరు నాకు ట్రీట్ ఇస్తారా అన్నట్టు అడుగుతాడు. తను కానీ వీడినైతే ఒక చిన్న బార్కి పిలుచుకొని వచ్చి ఉంటుందన్నమాట. ఇది సాధారణమైన వాళ్ళు వచ్చేది, మీకు ఓకేనా అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అనేసి ఇద్దరు కానీ గ్లాసులు తాగుతారన్నమాట. హీరోయిన్కి మొత్తం తలకెక్కిపోయింది. ఇప్పుడుగా తను కానీ చెప్తా ఉంది, యాక్చువల్గా మీరు అడిగారు కదా హాస్పిటల్లో ఉండే మొత్తం డాక్టర్స్తో నేను కానీ బ్లైండ్ డేట్కి వెళ్ళానా అనేసి. వెళ్ళాను, అయినప్పటికీ ఎవరు నన్ను కావాలి అని చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక సాధారణమైన అమ్మాయిని, సాధారణమైన చదివాను. ఇప్పుడు నాకు జాబ్ వేరే లేదు, అలాంటప్పుడు నన్ను ఎవరిదా కావాలనుకుంటారు చెప్పండి అన్నట్టంతా చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుందా. కానీ వీడైతే నువ్వు నాకు కావాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేస్తాడనమాట. తనకి తలా తోక ఏమీ అర్థం కాలేదు, తిరిగి వాడిని కిస్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుందా, వాడి యొక్క అందాన్ని చూసి హీరోయిన్ అయితే ఒకటే మురిసిపోతూ నవ్వుతూ ఉంటుంది. వీడైతే దీన్ని అంతా గమనిస్తూ ఉంటాడనమాట. చూసింది చాలు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అదేమీ లేదు, మత్తు ఎక్కువైపోయిదా ఈ విధంగా చేశాను నైట్ అంటుందా. పర్వాలేదులే, నేనేమి నీకు రెస్పాన్సిబుల్ అడగను అన్నట్టు చెప్తా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చాలా మెసేజ్లు అయితే వస్తుందన్నమాట హీరోయిన్కి. నైట్ అంతా చెప్పా పెట్టకుండా ఎక్కడ వెళ్ళి చచ్చావు, ఇంటికే రాలేదే అనేసి. వెంటనే తను కానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటుందా. ఆ టైంలో వాళ్ళ అమ్మ కానీ కాల్ చేస్తారు. హీరోదా అటెండ్ చేస్తాడనమాట. సచిందన్న నైట్ అంతా రాకుండా ఎవరితో వెళ్ళి తిరుగుతూ ఉండావు, ఇంటికి రా, నీ సంగతి నేను చెప్తాను అనేసి బెదిరిస్తూ ఉంటారు. వీడికే కొంచెం భయంగా ఉందన్నమాట. హీరోయిన్ ఇంటికి అయితే వస్తుంది. వాళ్ళ అమ్మ అయితే దొరికిందంతా తీసి తన నెత్తిన కొడతా ఉండారనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు బయట వెళ్ళి తిరుగుతావు, ఎవరితో గడిపావు నైట్ అంతా ఇంటికి రాకుండా అనేసి. హీరోయిన్కే కష్టం అయిపోయింది. అమ్మ నేను మీ యొక్క సొంత కూతుర్ని, నాతోనే మీరు ఈ విధంగా అంతా మాట్లాడవచ్చా, అయినా నాకు 27 సంవత్సరాలు అవుతా ఉంది, ఏదో చిన్నపిల్లల్లా మీరు నన్ను ఇంకా టార్చర్ చేస్తూ ఉంటారు, అందుకే నాకు ఈ ఇంటికి రావాలనిపించట్లేదు, ఆ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలనిపించట్లేదు, నేను అందుకే రిజైన్ చేసేసాను అంటుందా. వాళ్ళ అమ్మకి కాలిపోయింది, వచ్చి లాగి ఒక్కటిస్తారనమాట. అసలు నీకెంత ధైర్యం ఉంటే అంత మంచి ఆపర్చునిటీ ఉన్న జాబ్ని నువ్వు రిజైన్ చేసేసి వచ్చావు, నువ్వు మీ నాన్నలాగే కదా నడుచుకుంటా ఉండావు, నిన్ను కన్నందువల్ల నా అందమంతా పోయింది, కానీ నా గురించి ఎవరు ఆలోచించరు అనేసి పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ కానీ ఆ డాక్టర్స్ రిపోర్ట్ని అయితే చూపించి, చూడండి నేను మాత్రం సంతోషంగా ఉంటున్నానా, ఆ జాబ్ వల్ల నాకు ఎంత స్ట్రెస్ అయ్యి ఈ డిసీజ్ వచ్చిందో, నేను చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను, అందుకే నేను కానీ ఆ పనిని మానుకున్నాను, మీకు నన్ను కనడం ఇష్టం లేకపోతే ఎందుకు కన్నారు అన్నట్టంతా అరుస్తుందా. ఆ టైంలో హీరోయిన్ ఏదో చూపిస్తారు. వీడు కానీ హీరోయిన్ యొక్క అడ్రస్ని అయితే అసిస్టెంట్ ద్వారా తెలుసుకునేసి నేరుగా హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళమ్మ అయితే ఆ డాక్టర్స్ రిపోర్ట్ని చూసేసి నువ్వు ఎవరితోనో గడిపావు, అందుకే నీకు కానీ ఈ డిసీజ్ అయితే వచ్చిండదు, నీలాంటి అమ్మాయిని బయటకి అంతా పంపించకూడదు అనేసి రూమ్ లోపల వేసి తన్ని కానీ తలుపేసేస్తారన్నమాట. వాళ్ళమ్మ చెప్పిన మాట అంతా విని హీరోయిన్కి అయితే చాలా కష్టంగా ఉంది. ఒక పక్షిలాగా ఈ గూటిలోనే ఉండిపోకుండా స్వేచ్ఛగా తను కానీ బయట ప్రపంచాన్ని అయితే చూడాలి, దానికి ముందు ఈ ఇంటి నుంచి అయితే పారిపోవాలనేసి తను కానీ చాలా పెద్ద గుడ్డను అయితే తీసుకొచ్చి కిటికీ ద్వారా అయితే కిందకి కానీ దూకుతుందా. ఆ టైంలో హీరో కానీ వచ్చి తన్ని పట్టుకుంటాను అనేసి ఇద్దరు కింద పడతారనమాట. వీడికి కానీ షోల్డర్లో అయితే లైట్గా దెబ్బ తగులు ఉంటుంది. వెంటనే తన్ని కానీ హాస్పిటల్కి కదా హీరోయిన్ అయితే పిలుచుకొని వెళ్ళి ఉంటుంది. అక్కడ ఉండే నర్సులు కానీ హీరో గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళైతే చాలా రిచ్ అయిన ఫ్యామిలీకి చెందినవాడు, ఇంకా వాడైతే 1 మంత్ మాత్రమే ఇక్కడ ఉంటాడు, మళ్ళీ కానీ యూఎస్కి అయితే వెళ్ళిపోతాడు అనేసి. దీన్ని విన్న హీరోయిన్ అయితే వీడు చాలా రిచ్ అయిన వాడు, మనతో జస్ట్ ఆడుకుంటాదా ఉన్నాడు, మనం సామాన్యమైన వాళ్ళం కదా అన్నట్టు తను కానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ హీరో అయితే అక్కడికి వచ్చి, నీకు ఇప్పుడు వెళ్ళడానికి ఇల్లు లేదు కదా, సో నువ్వు కానీ నాతో అయితే నా ఇంటికి రా అనేసి తన ఇంటికి పిలుచుకొని వస్తాడు. హీరోయిన్ యొక్క కరెక్ట్ అయిన సైజులో స్లిప్పర్స్ ఇంకా డ్రెస్సెస్ అంతా కానీ తన అసిస్టెంట్ ద్వారా అయితే కొనుక్కొని వచ్చుంటాడు అనమాట. ఇప్పుడు దాన్ని దాస్తాడు. నా సైజు ఎలారా నీకు తెలుసు అంటుందా. కానీ ఆ రోజు నైట్ వీడిదా మొత్తం చూస్తుంటాడు కదా, సో నాకు తెలుసు అన్నట్టు చెప్పేసి షర్ట్ మొత్తం విప్పేస్తాడనమాట. నాకు దెబ్బ తగిలింది కదా, మెడిసిన్ అయితే వెయ్యి అంటాడు. హీరోయిన్ కానీ ఆ గాయానికి మందు వేస్తూ లైట్గా ఉఫ్ అనేసి ఊదుతుందా, కానీ వీడికైతే ఒకలాగా ఫీల్ అవుతుందనమాట. వెంటనే తన్ని కానీ వీడైతే కిస్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వీడి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుందా, దాంతో మాట్లాడేసి వస్తాను అనేసి బయటికి వస్తాడు. వాళ్ళ అమ్మతోదా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు రిటర్న్ వస్తావు అన్నట్టు అడిగేటట్టుంది. వీడు కానీ ఇంకో 2 మంత్స్లో నేను వచ్చేస్తానమ్మా
యూఎస్కి అన్నట్టు చెప్తా అంటాడా. దీన్ని అయితే హీరోయిన్ కానీ వింటుందన్నమాట. వీడు ఇంకో 2 monthsలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంటే నిజంగానే మనల్ని ప్రేమించలేదేమో, జస్ట్ మనతో ఆడుకుంటాదా ఉంటున్నాడు అనేసి తను చాలా ఫీల్ చేస్తూ ఉంది. ఎందుకంటే తను వీడిని ఇప్పుడు ప్రేమించడం కానీ స్టార్ట్ చేసి ఉంటుంది. అక్కడికైతే హీరో కానీ బ్యాక్ సైడ్ వస్తాడా, తెలియకుండా తను కానీ గుద్దేస్తుంది. ఏమైంది, చాలా నొప్పిగా ఉందా, దెబ్బ తగిలిందా, సారీ అన్నట్టు అడుగుతుంది. కానీ వీడైతే నువ్వు దయచేసి నాతో సారీ మాత్రం చెప్పకు, అయినా నేను నిన్ను ఇష్టపడతా ఉన్నాను, నువ్వు నన్ను ఇష్టపడతా ఉండవా అనేసి డైరెక్ట్గా అడిగేస్తాడు. వీడు ఇప్పుడు వీడితో మన ప్రేమని చెప్పినా ఇంకో 2 months తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ మనమే కదా కష్టపడాలి అనేసి హీరోయిన్ అయితే లేదు నేను నిన్ను ప్రేమించడం లేదు అన్నట్టు చెప్తుందా. కానీ ఈ మాట హీరోకి అయితే చాలా కష్టమైపోయిందనమాట. ఎందుకు ఇలా చెప్తా ఉండవు, నేనైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ చాలా కోపంతో అయితే వీడు కానీ వర్క్ ఉందనేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తిరిగి వచ్చి చూసేటప్పుడు హీరోయిన్ అయితే వీడికి చాలా ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టేసి బాగా నిద్రపోతా ఉంటుందన్నమాట. వీడు దగ్గరకు వస్తాడా, హీరోయిన్ యొక్క ఫోన్ వాల్ పేపర్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండేటువంటి ఫోటోదా ఉంది. దాన్ని చూసేటప్పుడు వీడికి చాలా సంతోషంగా ఉంది. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండవు కానీ బయటికి చెప్పుకోవడం లేదు దొంగ అన్నట్టు వీడు నవ్వుతా ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ కానీ మెలకువలోకి వస్తుంది. వెంటనే వీడు కానీ ఏమీ లేదు, నాకు అయితే ఫుడ్ని హీట్ చేసి ఇస్తావా అన్నట్టు అడుగుతాడు. తను కానీ వీడికైతే ఫుడ్ అంతా హీట్ చేసి ఇస్తుందనమాట. ఇద్దరు కలిసిదా తింటా ఉంటారు. రేపైతే నీకు చెకప్ ఉంది, సో నువ్వు కానీ హాస్పిటల్కి నాతోనే వచ్చేయి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే రేపు బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఫుడ్ కావాలో చెప్పండి రెడీ చేస్తాను అంటుందా. దానికి వీడు కానీ నువ్వేమి ఇక్కడ పని మనిషివి కాదు, అదంతా చేయాల్సిన అవసరం లేదు అంటాడు. అది ఎలాగండి, తినేసి నేను గమ్మనే ఉండేది, మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తూ ఉండారు కదా, నేను మీకు హెల్ప్ చేయాలి కదా, నాకు పని దొరికేంత వరకు నేను కానీ ఇక్కడైతే ఉంటాను, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అన్నట్టు వీడినేమో పరాయి వాడిలా ట్రీట్ చేస్తుందా. అదంతా వీడికి చాలా కష్టంగా ఉందన్నమాట. వీడు తనని ప్రేమికురాల్లా చూస్తూ ఉంటాడు. కానీ తను చూసేది చూస్తా అంటే వీడికి కష్టంగా ఉంది. అక్కడ నుంచి కానీ కోపంతో వెళ్ళిపోతాడా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇద్దరు కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటారు. హీరోదా తనకి కానీ గొడుగు పట్టి అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడు. దీన్ని అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ బ్యాక్ సైడ్ నుంచి చూసేసింది. అది నా కూతురే, తనైతే ఆ డాక్టర్తోదా తిరుగుతూ ఉండేటట్టుంది, ఆ రోజు నైట్ కానీ వీడితోదా కలిసి ఉన్నట్టుంది. ఇంత కాస్ట్లీ కార్లో వచ్చి దిగుతూ ఉండారంటే వీడు చాలా ధనవంతుడై ఉంటాడు. పర్వాలేదు మన కూతురు అయితే మంచి ధనవంతుడి మీద పట్టేసింది అనేసి డైరెక్ట్గా హీరో దగ్గరికి అయితే వచ్చి, బాబు నేనైతే హీరోయిన్ యొక్క అమ్మని, నీకు ఆంటీ అవుతాను, నాతో బాగా క్లోజ్గా మాట్లాడవచ్చు కదా అనేసి ఒకటే నోస పెడతా ఉందనమాట. నేను బాబు నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క అమ్మని అన్నట్టంతా చెప్తుందా. హీరోయిన్ నిజంగానే చెప్పిందా, తను నన్ను ఇష్టపడతా ఉందా అన్నట్టు అడుగుతాడు. అంతే కదా మరి, ఇప్పుడు తను నీతో ఉందంటే ఏమర్థం, మీరిద్దరు కానీ ఇష్టపడతా ఉండారు, ప్రేమిస్తా ఉండారు అనేసే కదా. మీ పేరెంట్స్ ఎలా బాగా డబ్బున్నోళ్ళ ధనవంతులా, నీ దగ్గర సొంత ఇల్లు ఉందా, కారు ఉందా, నా కూతుర్ని బాగా చూసుకుంటావా అనేసి తనైతే పర్సనల్ క్వశ్చన్స్ అంతా అడుగుతా ఉందా. హీరో కానీ మర్యాదగా మా పేరెంట్స్ అయితే యుఎస్లో ఉంటున్నారు అన్నట్టు చెప్తాడా. వెంటనే ఈమె కానీ వాడు చేయి పట్టుకునేసి మాట్లాడడానికి పోతుంది. కానీ వీడైతే నైస్గా చేయి తీసేస్తాడా. ఈమెకైతే కాలిపోయిందనమాట. నువ్వెందుకు ఇప్పుడు చేతిని వదిలేస్తా ఉండవు, అంటే నువ్వు నా కూతుర్ని యూజ్ చేసుకుంటా ఉండవు అంతే కదా, తనని నువ్వు పెళ్లి చేసుకోబోయేది లేదు. ఒరే దరిద్రుడా, నాకు ఇప్పుడు తెలిసిపోయిందిరా, నువ్వు నా కూతుర్ని బాగా యూజ్ చేసుకునేసి తనతో బాగా ఎంజాయ్ చేసేసి ఇప్పుడు తన్ని వదిలించుకోవాలనేసి కదా ట్రై చేస్తూ ఉండవు అన్నట్టు వాగుతూ ఉంటారా. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి, అమ్మ తల్లి నువ్వేం మాట్లాడుతూ ఉండవు, ఈ విధంగా అంతా మాట్లాడుకు, తను అలాంటి వాడు కాదు, బయటికి రా అన్నట్టు అక్కడ నుంచి లాక్కొని వెళ్ళడానికి పోతుందా. కానీ వాళ్ళమ్మ అయితే నీకెలా గైనకాలజీ డిసీజ్ వచ్చిందనేసి నాకు ఇప్పుడు తెలిసిపోయింది, నీకు పెళ్ళే కాలేదు, అలాంటప్పుడు నీకెలా ఈ డిసీజ్ వచ్చి ఉంటుంది, వీడితో నువ్వు బాగా సరసాలు ఆడేసిదా ఈ డిసీజ్ని తెచ్చుకున్నావు అన్నట్టంతా వాగుతారా. కానీ హీరో అయితే ఇదిగో చూడండి ఆంటీ, తను నా యొక్క పేషెంట్ మాత్రమే అన్నట్టు చెప్తాడా. పేషెంట్తోనే నువ్వు సరసాలు ఆడుతూ ఉండవు, నువ్వంతా ఒక మనిషి వారా అన్నట్టు వాగుతూ ఉంటారు. నిన్ను యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా అంతా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో 1 monthలో యూఎస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కానీ తెలియకుండా వాడుతూ ఉంటున్నావు అనేసి కొట్టడానికి వస్తారా. హీరో కానీ చేయి పట్టి, మీరు ఈ విధంగా చేస్తే పోలీసుల్ని పిలుస్తాను అంటాడా. ఈమెకి ఇంకా కాలిపోయిందంట. వీడు చూసావా పోలీసుల్ని పిలుస్తాడంట. దరిద్రమా నీ వల్లే మొత్తం వచ్చింది అనేసి హీరోయిన్ అయితే బాగా కొట్టి మరి నువ్వు రాయే ఇంటికి, నీ సంగతి చెప్తాను అనేసి అక్కడి నుంచి కానీ లాక్కొని వెళ్తా అంటారా. కానీ హీరోకి అయితే తనని చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది. వెంటనే అసిస్టెంట్కి కాల్ చేసి హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ అడుగుతాడన్నమాట. యాక్చువల్గా హీరోయిన్కి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని చీట్ చేసి డివోర్స్ చేసేసి వేరే పెళ్ళిని కానీ చేసుకున్నాడంట. అప్పటి నుంచి వాళ్ళమ్మ అయితే ఆ బాధ ఆ కోపం మొత్తాన్ని కానీ హీరోయిన్ మీద చూపించడం స్టార్ట్ చేసి తననిదే టార్చర్ చేసి ప్రతిరోజు కానీ కొట్టేవాళ్ళంట. పాప మా పాప అన్నట్టు చెప్పుంటారా. హీరో కానీ ఆలోచిస్తాడు హీరోయిన్ ఎంత దెబ్బతిని ఉంటుంది. సో వెంటనే కానీ వాడైతే హీరోయిన్కి కాల్ చేస్తాడు. కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదా. పిలుచుకొని వెళ్ళిన వాళ్ళమ్మ
చంపేస్తుందో ఏమో అన్నట్టు వీడు ఇక్కడ భయపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే ఇంటికి వచ్చి తన థింగ్స్ మొత్తాన్ని కానీ ప్యాక్ చేసుకునేసి బయటకు వస్తుందా, వాళ్ళ అమ్మ అయితే రాక్షసిలాగా అరస్తా ఉంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా, అది ఇది అనేసి. కానీ హీరోయిన్ అయితే కింద పడిపోయిందనమాట. అమ్మా నన్ను అయితే మీరు ఇన్ని రోజులు పెంచిన దానికి చాలా థ్యాంక్స్, కానీ నేనైతే ఇక్కడే ఉండాలనుకోవట్లేదు, నన్ను కానీ వదిలేయండి అన్నట్టు చెప్పేసి ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. కొంచెం సేపు లోపలే హీరో కానీ వచ్చి తలుపు తట్టి హీరోయిన్ ఎక్కడ అంటే అన్నట్టు అడుగుతాడా. ఆమెకి కాలిపోయిందనమాట. ఇందాకే కదరా తను మొత్తం థింగ్స్ని కానీ తీసుకునేసి నీ దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు తను నా ఇంటికే రాకూడదు అన్నట్టంతా అరిచి తలుపు కానీ వేసేస్తారు. ఇక్కడ నుంచి హీరోయిన్ వెళ్ళిపోయింది, తన దగ్గరికి రాలేదంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నట్టు వీడైతే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉంటాడనమాట. అక్కడ హాస్పిటల్లో అయితే తన ఫ్రెండ్ కానీ వస్తాడు. యాక్చువల్గా ఇతను బ్లైండ్ డేట్కి వెళ్ళి ఉండాలి, ఇతనికి బదులు కదా హీరో కానీ ఆ రోజు వెళ్ళి హీరోయిన్ అయితే మీట్ అయ్యి ఉంటాడనమాట. రే తనని రిజెక్ట్ చేసేసి రమ్మంటే నువ్వు వెళ్ళి ఏమిరా చేసుండవు, ఇప్పుడు చూడు హాస్పిటల్లో అందరూ కానీ నీ గురించే గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు తప్పుగా అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ ఇందులో హీరోయిన్ తప్పేమీ లేదు, అదంతా నేను చూసుకుంటానులే అంటా ఉంటాడు. అప్పుడు ఈ ఫ్రెండ్ కానీ చెప్తాడు, యాక్చువల్గా ఒక టీవీ షోకి అయితే హీరోని కానీ చీఫ్ గెస్ట్గా పిలిచుండారంట, సో నువ్వు కానీ దానికి అయితే వెళ్తావా అన్నట్టు. కానీ హీరో అయితే ఇందులో అంతా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అన్నట్టు చెప్పేస్తాడు. వెంటనే వీడు కానీ ఆ షో కండక్ట్ చేసే వాళ్ళల్లో హీరోయిన్ ఒకటి అన్నట్టు చెప్తాడా. హీరోకి అయితే చాలా సంతోషం అయిపోయింది. అటైతే సరే నేను కానీ ఈ షోకి అయితే వెళ్తాను అన్నట్టు ఒప్పుకుంటాడు. ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ ఇప్పుడైతే ఒక టీవీ ఛానల్లో వర్క్ చేసేటట్టు ఉందనమాట. ఈ విధంగా హీరో కానీ అక్కడికి వస్తూ ఉన్నాడనేసి తెలిసేసరికి హీరోయిన్ షాక్ అయిపోయింది. మేడం నేను కావాలంటే నిలిచిపోయేదా రేపు అన్నట్టు అడుగుతుందా. అక్కడ ఉండే వాళ్ళైతే ఇదిగో చూడమ్మా నువ్వైతే ఇంటర్న్గా ఇక్కడికి వచ్చిండవు, సో నువ్వైతే చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు కంపల్సరీ రావాలి అన్నట్టు చెప్పేస్తారు. హీరోయిన్గా ఏం చేసేదనేసి అర్థం కాలేదు. నెక్స్ట్ డే అయితే మాస్క్, కూలింగ్ గ్లాసు, డ్రెస్ అంతా వేసుకునేసి అసలు తనని ఎవరు కనిపెట్టకూడదు అన్నట్టు వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన హీరో అయితే తనని ఈజీగా కనిపెట్టేశాడనమాట. హాయ్ మేడం అన్నట్టు వీడు కానీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడా. హీరోయిన్ కానీ హాయ్ సార్ అన్నట్టు తను ఒకలాగా చేస్తుంది. హీరోకి అయితే తనని చూసి నవ్వుదా వస్తూ ఉందనమాట. ఇంకా ఇక్కడ ఉండలేక హీరోయిన్ కానీ నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అనేసి అక్కడ నుంచి కానీ ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. కానీ వెనకాలే హీరో కానీ వచ్చి తనైతే లాక్ చేసేస్తాడనమాట. కూలింగ్ గ్లాసు, మాస్క్ అంతా కానీ రిమూవ్ చేసేసి ఎందుకు నా దగ్గర నుంచి ఇలా దాక్కొని తిరుగుతూ ఉండవు, నువ్వు ఇంటి నుంచి పారిపోయావు కదా, నేరుగా నా దగ్గరికి కదా రావాలి, ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు అరుస్తాడా. కానీ హీరోయిన్ అయితే సారీ మా అమ్మ అయితే మిమ్మల్ని హాస్పిటల్లో పరువు పోయేలా చేసింది కదా, అందుకోసమే నేను మీ దగ్గరికి రాలేకపోయాను అంటుంది. దానికి వీడు కానీ దానికోసం అనేసి ఇంకా ఎన్ని రోజులు ఇలా నా దగ్గర నుంచి దాక్కునేసి తిరగబోతావు, ఇప్పటికైనా నువ్వు నా దగ్గరికి రా అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇంకో 2 monthsలో నువ్వు యూఎస్కి వెళ్ళబోతావు కదా, అలాంటప్పుడు మన ఇద్దరికి మధ్య ఈ రిలేషన్షిప్ ఎందుకు అన్నట్టు చెప్తుందా. ఓహో నీకు విషయం తెలిసిదా, నువ్వు కానీ నన్ను అవాయిడ్ చేస్తూ ఉండవా అనేసి వీడు కానీ హీరోయిన్ అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో హీరోయిన్ యొక్క మేనేజర్ కానీ అక్కడికైతే వస్తారా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతూ ఉంటుంది. వెంటనే వీడు కానీ రెస్ట్ రూమ్ లోపలికి అయితే పిలుచుకొని వెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు, తన ఫేస్ తెలియనివ్వకుండా. ఆమె కానీ వాళ్ళని చూసి అది ఎవరు అనుకునేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ షో మేనేజర్ కానీ ఆ షో యొక్క డీటెయిల్స్ అంతా హీరోతో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కానీ వీడైతే ఈ షో యొక్క ఆర్గనైజర్గా హీరోయిన్ ఉంటే మాత్రమే నేను పాల్గొంటాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ అయితే వీడిని మీట్ అవ్వడానికి హాస్పిటల్కి వచ్చేసి ఉంటుందన్నమాట. అయినా నువ్వెందుకు ఈ రోజు ఆ విధంగా చెప్పావు, నన్ను ఎందుకు ఆ షోలో ఇరికించావు అన్నట్టంతా అడుగుతుందా. ఇదిగో చూడు ఇందులో నేను నీకు హెల్ప్గా చేస్తూ ఉన్నాను, అయినా నేను ఈ షోలో పార్టిసిపేట్ అవ్వాలంటే నువ్వు నా ఇంటికి వచ్చి నాతో కలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే నేను కానీ ఇందులో పాల్గొంటాను అంటాడా. నువ్వు నన్ను థ్రెటన్ చేస్తూ ఉండవా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. నువ్వు ఆ విధంగా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, అయినా నువ్వే కదా నన్ను రెచ్చగొట్టావు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కార్ లోపల పెట్టి కిస్ చేస్తాడనమాట. అంటే ఆ రోజు నైట్ వీళ్ళిద్దరు కానీ అక్కడే కలిసే ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడిని చూస్తూ తన మనసులోనే అనుకుంటా ఉంది, 2 నెలల తర్వాత నువ్వు కానీ యూఎస్కి వెళ్ళిపోతావు అనేసి నాకు బాగా తెలుసు, నువ్వు ఇప్పుడు నాతో ఆడుకుంటుందా ఉంటున్నావన్న విషయం కానీ నాకు తెలుసు, అయినప్పటికీ నేను నిన్ను ఇష్టపడ్డాన్ని అయితే ఆపుకోలేకపోతా ఉన్నాను అనేసి మనసులోనే అనుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ తన థింగ్స్ అంతా ప్యాక్ చేసుకునేసి ఇప్పుడు హీరో ఇంటికి కానీ వచ్చేసిందనమాట. తను రాదు అనుకున్నాడు, వచ్చేసరికి చాలా సంతోషం అయిపోయి వెంటనే కానీ తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఇదిగో చూడు ఇంకెప్పుడు కానీ ఈ ఇంటి నుంచి నువ్వు పారిపోవాలనేసి అస్సలు అనుకోకు, ఆ తర్వాత మన రిలేషన్షిప్ మధ్యలో గొడవలు వస్తుంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ మన ఇద్దరికి మధ్య అసలు ఎలాంటి రిలేషన్షిప్ ఉందనుకుంటా ఉండవు, ఇదిగో చూడు నేను ఇష్టపడతా ఉండాను, దాన్ని నేను ఒప్పుకుంటాను, అయినంత మాత్రాన మనం ఇద్దరం కలిసి నిద్రపోయినా కానీ మనం ఇద్దరం
జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే వీడు 2 నెలల తర్వాత వెళ్ళిపోతుంది అన్నట్టు తను అనుకుంటుంది. అటంటే మనమిద్దరం ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నామా అన్నట్టు వీడు అడుగుతాడు. అవును అని చెప్పేసరికి వీడికి చాలా కష్టమైపోయి అక్కడి నుంచి గాని వెళ్ళిపోతాడు. 2 నెలల తర్వాత నువ్వు వదిలేసి వెళ్ళిపోయినాక బాధపడడం కన్నా ఈ విధంగా బాధపడడమే మంచిది అన్నట్టు హీరోయిన్ ఆలోచిస్తుంది. కానీ హీరోయిన్ మీద అయితే ఇంకా పీక వరకు ఉందన్నమాట కోపం. ఇప్పుడు స్నానం చేసేసి వచ్చి చూస్తాడా హీరోయిన్ తన బెడ్రూమ్‌లో ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తా ఉండవు, నీ రూమ్‌కి వెళ్ళి పడుకో అంటాడా. కానీ హీరోయిన్ అయితే పొట్టి పొట్టి బట్టలు వేసుకునేసి వాడిని అయితే సెడ్యూస్ చేసేటట్టు మాట్లాడుతుందా. కానీ వీడైతే దాన్ని పట్టించుకోకుండా మొహం తిప్పుకుంటాడు. వెనక సైడ్ నుంచి వచ్చి తను కానీ వాడిని హగ్ చేసుకుంటుంది. కానీ వీడైతే తన మాటలకి పడేట్టే లేదన్నమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వచ్చి ఉంటుంది. పర్వాలేదు హీరో ఇంకా తన మీద కోపంతో ఉన్నాడు అనుకుంటే కొంచెం కానీ సిగ్గే లేకుండా హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తూ ఉంటాడు. నీ ఆఫీస్ కింద వెయిట్ చేస్తూ ఉన్నాను, త్వరగా రా అనేసి. హీరోయిన్ కానీ అక్కడికి అయితే వచ్చి చూస్తుందనమాట. వీడి లిప్స్ అయితే బాగా ఎండిపోయి ఉండదంట. సరే నేను కానీ నీళ్ళు అయితే తీసుకొస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. హీరోని కానీ అక్కడైతే ఒక అమ్మాయి చూస్తుంది కదా, ఇదైతే హీరోయిన్ యొక్క కొలీగే అన్నమాట. ఇప్పుడు హీరో ఇంకా ఈ అమ్మాయి ఇద్దరు కానీ చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ అంట. ఇద్దరు యుఎస్లో కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారంట. తను వీడిని చూసేసరికి చాలా సంతోషమైపోయి వచ్చి హగ్ చేసుకునేసి, ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి, నువ్వు నాకు ఒక కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అనేసి చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారా. దీన్ని అయితే హీరోయిన్ చూస్తుంది. తను తెచ్చిన గ్లాస్ని కానీ కింద పడేస్తుంది. ఇప్పుడు హీరో కానీ చూస్తాడా, హీరోయిన్ అయితే కింద పడిపోయిన గ్లాస్ని తీయడానికి పోతుంది. కానీ చేతికి గుచ్చుకుంటుంది. నువ్వు తీమాక అన్నట్టు హీరో కానీ కేర్ చేస్తాడు. ఏమి మీరిద్దరు రిలేషన్షిప్లో ఉండారా అన్నట్టు ఈ చిలక అడుగుతుంది. హీరోయిన్ కానీ లేదు అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ చిలక కానీ హీరోని అయితే మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దామా అన్నట్టు పిలుస్తుంది. కానీ హీరో అయితే లేదు, నేను కానీ కొంచెం వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి హీరోయిన్ వెనకాలే వెళ్తాడన్నమాట. తనతో కానీ వచ్చి చెప్తా ఉంటాడనమాట. యుఎస్లో తను నా నైబరు, మేమిద్దరం కలిసే చదువుకున్నామా, అందుకుదా ఈ విధంగా నడుచుకునింది అన్నట్టు. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడు అది యుఎస్, ఇక్కడ చైనాలో మనమందరం కానీ హగ్గులు కిస్సులు అంతా చేయకూడదు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నువ్వెందుకు ఇప్పుడు జలసీతో పొంగిపోతూ ఉండవు, అయినా నాకు ఇది బాగా నచ్చింది అన్నట్టు హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. దీన్ని అయితే ఆ చిలక కానీ చూస్తుంది. దీనికి ఒళ్ళు మొత్తం కాలిపోతా ఉందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసింది అనమాట హీరోయిన్తో కానీ గొడవలు వేయడానికి. ఇదిగో చూడు హీరో నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము, కలిసే చదువుకున్నాము, మేమిద్దరం కానీ చైల్డ్హుడ్ స్వీట్ అట్లా మా ఇద్దరికి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. మా మధ్యలో నువ్వు రాకుండా మర్యాదగా హీరోకి దూరంగా వెళ్ళు అన్నట్టు హీరోయిన్ని బెదిరిస్తుందా. ఇదిగో చూడు నువ్వు వాడి వెంట పడతా ఉంటే అది నీ ఇష్టం, నాతో ఎందుకు చెప్తా ఉండవు అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. నీతోనే కదా చెప్పాలి, నువ్వే కదా వాడికి క్లోజ్గా ఉంటున్నావు, నువ్వు వెళ్ళి వాడితో చెప్పు అంటుందా. నేనెందుకు ఆ విషయాన్ని చెప్తాను, అయినా నువ్వెందుకు నా దగ్గర వాన్ చేస్తూ ఉండవు, అసలు నువ్వెవరు అన్నట్టు హీరోయిన్ కానీ దాన్ని అయితే బెదిరించేసి అక్కడి నుంచి కానీ వెళ్తుందా. యాక్చువల్గా హీరోయిన్ స్టార్టింగ్లో చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి, కానీ తను ఇప్పుడు చాలా బోల్డ్గా ఉందా. హీరో కానీ దీన్ని అంతా చూసుంటాడనమాట. ఇప్పుడు తనతో కానీ చెప్తా ఉంటాడు, నిన్ను ఇంత ధైర్యంగా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పి ఆఫీస్ అనేసి కానీ చూడకుండా అక్కడే హీరోయిన్ కానీ ముద్దు పెట్టేసి మరీ వెళ్తాడనమాట షూట్కి. ఈ చిలకదా హీరోయిన్ కానీ రెడీ చేస్తూ ఉంది. హీరోయిన్ని రెచ్చగొట్టాలి అనేసి వాడికి చాలా క్లోజ్గా వెళ్ళి టై వేయడం ఇంకా కోట్ వేయడం అన్నట్టు చేస్తూ ఉంటుందా. హీరోయిన్ కానీ చూస్తుంది, ఏందా హీరో నచ్చలేదు అన్నట్టు వాడితో చెప్పినా కానీ తను వాడిని ప్రేమిస్తూ ఉంది కదా, ఇంకో అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉంటే తనకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఆ విధంగానే షూట్ కానీ కంప్లీట్ అవుతుంది. ఈ చిలక అయితే హీరో కోసం రూమ్ని కానీ బుక్ చేస్తుండదంట. మనం ఇద్దరం కానీ డిన్నర్ చేసేసి డ్రింక్స్ చేద్దాం వస్తావా అన్నట్టు పిలుస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోకి కానీ హాస్పిటల్ నుంచి అయితే ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తుందన్నమాట. నీ దగ్గర కారు ఉంటే నన్ను కానీ వెళ్ళి డ్రాప్ చేస్తావా అన్నట్టు ఆ చిలకని పిలుస్తాడు. తను కానీ వీటితో పాటు అక్కడి నుంచి అయితే వెళ్తుందా. హీరోయిన్కి కాలుతా ఉంది. ఇంటికి కానీ వచ్చి తను చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఇంకా హీరో అయితే ఇంటికి రాలేదన్నమాట. ఆ చిలక వేరే రూమ్ బుక్ చేస్తాను అనింది. వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తూ ఉండారో ఏమో అన్నట్టు నైట్ అంతా కానీ తలకేసి కొట్టుకుంటా ఉంది. సరిగానే నిద్రపోలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగే అయిపోయింది. హీరో కానీ ఇంటికి అయితే వస్తాడా. వాడి మెడకాయ మీద వేరే ఎవరో కొరికినట్టు గాయం అంతా ఉంది. దాన్ని చూసేసరికి హీరోయిన్ అయితే కన్ఫర్మ్ చేసుకునింది అనమాట. అటంటే నైట్ అంతా వెళ్ళి ఆ చిలకతో కానీ కులికేసి వచ్చి ఉండవు కదా, మనమిద్దరం ఏందా ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నా నువ్వు ఈ విధంగా బయట వెళ్ళి ఆ అమ్మాయిలతో కొలకడం అస్సలు మంచిది లేదు అన్నట్టు హీరోయిన్ అయితే ఒకటే అరుస్తుందా. దానికి వీడు కానీ నువ్వే కదా చెప్పావు మనమిద్దరం కానీ జస్ట్ ఓపెన్ రిలేషన్షిప్లో ఉంటాము అనేసి, ఇప్పుడు నేను ఎవరితో ఉంటే నీకేం ప్రాబ్లం అన్నట్టు కానీ వాడైతే కొంచెం బెదిరిస్తాడా. హీరోయిన్ కానీ నాకు లవ్ అంటే ఏందో తెలియదు, నువ్వు వేరే 2 నెలల తర్వాత యుఎస్కి వెళ్ళిపోతాను అనేసి చెప్పావా, ఆ చిలకలాగా నేనేమి
ఫ్యామిలీ యొక్క ప్రేమ ఇంకా ఆస్తులు అనేసి అంతా పెరగలేదు. సో నా యొక్క లవ్ని నాకు ఎలా ఎక్స్పోజ్ చేయాలో తెలియలేదు. అందుకే నేను కానీ ఆ రోజు ఆ విధంగా అంతా మాట్లాడాను. కానీ దీన్ని నువ్వు కోపంతో చెప్తా ఉండాను లేకపోతే జెలసీతో చెప్తా ఉండాను అనేసి అనుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను నిన్ను ఎలా ప్రేమిస్తా ఉండాను అనేసి నా వల్ల చెప్పను కానీ తెలియట్లేదు అన్నట్టు చెప్తుందా. కానీ ఇప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, యాక్చువల్గా నైట్ అంతా నేను కానీ ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నాను, అందుకే ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండింది. ఇంకా ఈ మార్క్ అంటావా, నిన్ను రెచ్చగొట్టడానికి నా చేతితో నేనే గిచ్చుకున్నాను. నేను ఏ అమ్మాయితోనూ కలిసి ఉండలేదు, ఇంకా ఫ్యూచర్లోనూ ఎవరితోనూ కలిసి ఉండను. నా ప్రేమ అంటే అది నువ్వు మాత్రమే, నేను నీతో మాత్రమే కలిసి ఉంటాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ చాలా సంతోషం అయిపోయి వాడిని కిస్ చేస్తుంది. నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తా ఉంటాను అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరూ కానీ ఆ రోజు నైట్ అయితే కలిసే ఉంటారనమాట. నెక్స్ట్ హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తుందా. ఇప్పుడు ఈ చిలక కానీ గమనిస్తుంది హీరోయిన్ యొక్క మెడ మీద అయితే హీరో కొరికినటువంటి గాయం అంతా ఉందా, దీనికి కాలిపోయి నేరుగా హీరోయిన్ దగ్గరికి వస్తుందన్నమాట. నువ్వుదా చెప్పావు కదా హీరోకు నీకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదనేసి, అలాంటప్పుడు నువ్వెందుకు వాడికి క్లోజ్గా వెళ్తా ఉండవు. ఇదిగో చూడు, నీ స్టేటస్ వేరే వాడి యొక్క స్టేటస్ వేరే, వాడికంతా నేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాను, నువ్వు మధ్యలో రాక అన్నట్టు హీరోయిన్ నరుస్తుందా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు, ఈ రోజు అయితే ఫేర్వెల్ పార్టీ ఉంది, నేను ఈరోజు రాను, ఖచ్చితంగా హీరో అయితే వస్తాడు, నీ వల్ల అయితే వాడిని అక్కడ సెడ్యూస్ చేయి చూద్దామన్నట్టు చెప్తుందనమాట. ఆ రోజు నైట్ అయితే ఆ పార్టీ కానీ స్టార్ట్ అవుతుంది. ఇదైతే హీరోని ఇంప్రెస్ చేసేద్దాం అనేసి పడి పడి గమనిస్తూ ఉంది. వాడికి ఫుడ్ ఎత్తి పెట్టడం ఏంది, డ్రింక్స్ పోసి ఇవ్వడం ఏంది అనేసి అక్కడ ఉండే వాళ్ళతో కానీ యాక్చువల్గా హీరో నేను చైల్డ్హుడ్ స్వీట్ ఆటలం అన్నట్టంతా చెప్తుందా. కానీ హీరోక కాలిపోయిందనమాట. అక్కడ ఉండే వైన్ అంతా తీసి తీసి తాగేసి, యాక్చువల్గా నాకు ఆల్రెడీ కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాని మాటలు అయితే అసలు నమ్మకండి అన్నట్టు చెప్తాడు. అది ఎవరో కాదు మీ యొక్క కొలీగే హీరోయిన్ అన్నట్టు వేరే చెప్పేస్తాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోయి హీరోకి అయితే కంగ్రాచులేషన్స్ అంతా చెప్తా అంటారా. దీనికి కాలిపోయిందనమాట. ఇదైతే ఇప్పుడు గ్లాసులుగా తాగుతూ ఉంటుందా. హీరో కానీ దాన్ని చూసేసి చాలు ఆపు, ఇంకా ఎక్కువగా తాగమాక అన్నట్టు స్టాప్ చేస్తాడా. ఇదైతే అటంటే నువ్వు నన్ను ఇంటికి పిలుచుకొని వెళ్ళి డ్రాప్ చేస్తావా అన్నట్టు వాడితో ఆయన అడుగుతుంది. అదంతా ఏం లేదు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనైతే వచ్చి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిండదు, ఇంకా మధ్యలో నిన్నెక్కడ నేను తీసుకెళ్ళలేదు అన్నట్టు చెప్పేసి వీడుగానే అక్కడ ఉండే వాళ్ళందరితో బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. బయట వచ్చే హీరోయిన్ని కానీ హక్ చేసుకునేసి కిస్ చేస్తూ ఉంటాడా. దీన్నంతా ఈ చిలక అయితే చూస్తుంది. లోపల నన్ను వద్దనేసి ఇక్కడ హీరోయిన్తో వచ్చి కొలకతా ఉండవా అన్నట్టు దీనికి కాలుతా ఉంది. వీళ్ళు వేరే అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారా. ఈ గ్యాప్లో ఈ చిలక వచ్చి హీరో యొక్క కార్ని కానీ బండ్రాయి తీసుకునేసి కొడతా ఉందన్నమాట. వెళ్ళిన వాళ్ళు కానీ రిటర్న్ అయితే వచ్చి ఇది ఈ విధంగా కొట్టడాన్ని చూసేస్తారు. హీరో కానీ ముందు నువ్వైతే ఎవిడెన్స్ని సేకరించు, పోలీసులతో కానీ మనం అయితే కంప్లైంట్ చేయాలి అన్నట్టు మొత్తం ఎవిడెన్స్ తీసుకుంటాడనమాట. వీడి బాధ ఏంటంటే ఆ కార్కి 1 lakh ఖర్చు అవుతుందంట, అది పోతే పోని, కానీ ఫ్యూచర్లో నిన్ను హర్ట్ చేస్తే నేనేం చేసేది, సో తన మీద కంపల్సరీ కంప్లైంట్ చేయాల్సిందే అన్నట్టు స్ట్రిక్ట్గా చెప్తాడు. సో పోలీసులు కానీ ఆ చిలకని అయితే అరెస్ట్ చేసేస్తారనమాట. వీళ్ళ పేరెంట్స్ కానీ అక్కడికైతే వచ్చేసారు. పోలీసులు కానీ వాళ్ళతో అయితే చెప్తా ఉంటారు, మీ కూతురు బాగా తాగేసి వెళ్ళి కార్ని కానీ విరగొట్టింది, సో వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తుండారు అనేసి. కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే కాంపన్సేషన్గా మేము డబ్బులు ఇచ్చేస్తాము, నా కూతుర్ని వదిలేయండి అంటారా. మీరిద్దరూ కానీ కలిసి మాట్లాడుకోండి, అప్పటి వరకు ఈ చిలకైతే జైల్లోదో ఉండాలి అనేసి అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన హీరోయిన్ అయితే చాలా షాకింగ్ తో చిలక వాళ్ళ నాన్నని చూసి నాన్న అన్నట్టు చెప్తుంది. యాక్చువల్గా ఈతనైతే హీరోయిన్ వాళ్ళ అమ్మని చీట్ చేసి ఈ లేడీని కానీ పెళ్లి చేసుకునేసి చిలకని కన్నట్టుంది. ఇప్పుడు ఈ లేడీ అయితే చూసావా అంతా నీ ఎక్స్ వైఫ్ యొక్క ప్లానే అయి ఉంటుంది, అందుకే తన కూతుర్ని పంపించి నా కూతుర్ని జైల్లో పెడతా ఉంది అన్నట్టంతా వాగుతుందా. హీరోయిన్ అయితే ఇదిగో చూడండి మీ కూతురుదా తప్పు చేసింది, మధ్యలో మా అమ్మనైతే మీరు గొడవకి లాక్కండి, తనేమీ చేయలేదు, మేందా కంప్లైంట్ చేసాము అన్నట్టు చెప్తుందా. కానీ ఈ లేడీకి అయితే కోపం వచ్చేసింది అనమాట. హీరోయిన్ కానీ బాగా కొడతా ఉంది. మధ్యలో హీరోతో వచ్చి స్టాప్ చేసి ఇదిగో చూడండి ఆ కార్ నాది, మీ కూతురు నా గర్ల్ ఫ్రెండ్ డ్రైవ్ చేసిందన్న కోపంతో ఆ కార్ని కానీ విరగొట్టింది, సో నేను కానీ కంప్లైంట్ చేశాను, ఇందులో హీరోయిన్ తప్పు లేదు అంటాడా. కానీ ఈ లేడీ అయితే ఆ కార్ నీదా బాబు అనేసి చాలా సంతోషపడుతుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. అలాంటప్పుడు నువ్వు మా మీదే కంప్లైంట్ చేస్తే అది బాగుండదు కదా, నా కూతురుని వేరే నీకే కదా పెళ్లి చేసి పెట్టబోతాను, సో నువ్వు కానీ కేసుని వాపస్ తీసుకో అంటారా. దానికి వీడు కానీ అదైతే ఈ జన్మలో జరగదు, తను
తను నా గర్ల్ ఫ్రెండ్ని హర్ట్ చేయాలనుకునింది, ఖచ్చితంగా తను హీరోయిన్ దగ్గర వచ్చి క్షమాపణ అడగాలి అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపల హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసిందంట. ఎంత ధైర్యం ఉంటే మీరు నా కూతురు మీదకే గొడవలకు వెళ్తారు అనేసి ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ నాన్నని ఇంకా ఈ స్టెప్ మామ్ని ఇద్దరిని కానీ బాగా దంచబడేస్తూ ఉంటుంది. ఈ షాక్లో అయితే హీరోయిన్కి కళ్ళు తిరిగే పడిపోతుంది అనమాట. వెంటనే హీరో కానీ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తాడు. ఆ లేడీ ఈ గొడవలో హీరోయిన్ని కానీ కొట్టుంటుంది, అందుకే హీరోయిన్ కానీ ఈ విధంగా అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ గంజి అయితే తీసుకొని వస్తారా, అదే ప్లేస్కి వాళ్ళ నాన్న కానీ వస్తాడు. హీరో అయితే చాలా కోపంతో వెళ్ళి మళ్ళీ హీరోయిన్ జోలికి వచ్చారంటే నేను చూస్తూ గమనే ఉండను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టు చెప్తాడా. కానీ ఇతనైతే బాబు నీ స్టేటస్ ఎంత, నువ్వెంత రిచ్ అయిన వాడివి, నీకంతా మేమంతా కరెక్ట్గా ఉంటాము, అయినా ఈ లో క్లాస్ పీపుల్తో నువ్వేం చేస్తా ఉండవు, వీళ్ళ జోలికంతా వెళ్ళకు బాబు అన్నట్టు అంతా చెప్తాడా. వాళ్ళ అమ్మక కాలిపోయిందనమాట. నీచుడా నీ వల్లదా మేము ఈ స్టేజ్లో ఉంటున్నాము, ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా మాట్లాడతావు అనేసి చొక్కా పట్టుకునేసి కొట్టడానికి పోతుందా. కానీ మధ్యలో వచ్చి హీరో కానీ స్టాప్ చేసి చాలు ఆపండి, హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్, నేను త్వరలోనే తన్ని కానీ పెళ్లి చేసుకోబోతాను, సో ఎవరి యొక్క పర్మిషన్ అక్కర్లేదు అన్నట్టంతా కానీ చెప్తాడా. కానీ ఈ సిగ్గులేని వాడైతే సొంత కూతురు అనేసి కానీ చూడకుండా వీడు ధనవంతుడు అనేసి తెలిసి వాడితో పడుకునేసి నువ్వు కానీ వాడిని సెడ్యూస్ చేసావా, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదా అన్నట్టు హీరోయిన్తో చెప్తాడా. హీరోయిన్గా మండిపోయిందనమాట. నువ్వంతా నా నాన్నవే కాదు, నోరు ముయ్యి అన్నట్టు చెప్పేసి హీరోని కానీ అక్కడి నుంచి బరబర ఏడ్చుకొని వచ్చి ఇందాక నువ్వు నన్ను కాపాడావు, నన్ను ప్రొటెక్ట్ చేసావు అనేసి నేను చాలా సంతోషపడాలా, అయినా నువ్వు ఎవరి పర్మిషన్తో నేను నీ గర్ల్ ఫ్రెండ్ని నేను పెళ్లి చేసుకోపోతాను అనేసి చెప్తా అండావు, నేను ఎప్పుడు ఆ మాట చెప్పాను, నువ్వేమనుకుంటా ఉండావు నా గురించి అన్నట్టంతా వీడి మీద అరుస్తుందా. కానీ హీరో అయితే నేను నిజంగానే ప్రేమిస్తా ఉండాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను అంటాడా. దానికి హీరోయిన్ కానీ 2 monthsలో నువ్వు యూఎస్కి వెళ్ళిపోతావు, మధ్యలో ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది అన్నట్టు చెప్తుంది. ఆ విషయాన్ని నేను చూసుకుంటాను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ నాకు నీ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ బాధ ఏంటంటే తను ఒక లో క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, కానీ హీరో చాలా రిచ్ అయిన వాడు కదా, సో ఇద్దరి ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వదేమో అన్నట్టుగా తను ఫీల్ చేస్తుంది. కానీ హీరో అయితే తన ప్రేమని చెప్పి హీరోయిన్ కానీ ఓదార్స్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే పిలుచుకొని వచ్చేస్తాడు. తన్ని కానీ పడుకోబెట్టేసి నువ్వు దేన్ని ఆలోచించుకు, నువ్వు రెస్ట్ తీసుకో, మొత్తాన్ని నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి పోలీసులకు కానీ కాల్ చేసి ఆ చిలకైతే హీరోయిన్తో క్షమాపణ అడగాలి, అదేవిధంగా హీరోయిన్కి 5 million డబ్బులు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే నేను ఇచ్చిన ఆ కంప్లైంట్ని కానీ వాపస్ తీసుకుంటాను అన్నట్టు కానీ చెప్తాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తుంది. ఇప్పుడు తనని ఒక కొత్త ప్రాజెక్ట్లో కానీ చేర్చారంట. ఆ విషయాన్ని వాళ్ళ మేనేజర్ చెప్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఇక్కడ ఇంటర్న్ కదా వర్క్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడుదా తన్ని కానీ రెగ్యులర్ స్టాఫ్గా అయితే చేశారంట. ఆ గుడ్ న్యూస్ని చెప్పి నువ్వు ఆ ప్రాజెక్ట్కి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు చెప్తారు. అదే టైంలో ఈ చిలక అయితే ఈ కంపెనీలో నుంచి రిజైన్ చేసేసి వెళ్ళిపోయిందంట. దాన్ని చెప్పేసి వెళ్తారా. కానీ హీరోయిన్కి అయితే చాలా షాకింగ్గా ఉంది. ఒకవేళ హీరోయిన్కి తన వల్ల ప్రాబ్లం వస్తుందో ఏమో అనేసి హీరోదా ఇదంతా చేసినట్టుంది. అప్పటి నుంచి హీరోయిన్ కానీ కొత్త ప్రాజెక్టు కోసం అయితే చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంది, నైట్ పగలు అనేసి. ఒకరోజు అర్ధరాత్రి పూట అయితే తను కానీ వర్క్ చేస్తూ ఉంటుందా, సడన్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. హీరోయిన్ చాలా భయపడతా ఉందన్నమాట. ఆ టైంలో తన షోల్డర్ మీద వేరే ఎవరో చేయి పెట్టేటట్టు ఉంటుందా, తీసుకోకర్రా అన్నట్టు అక్కడ ఉండే ఫైల్స్ డస్ట్బిన్ మొత్తాన్ని కానీ తీసుకునేసి కొడుతుందనమాట. పవర్ వచ్చిన తర్వాత అదే తెలుస్తుంది అక్కడ దెయ్యం కాదు ఒక మనిషిదా ఉండాడు అనేసి. హీరోయిన్ అయితే అయినా మీరెవరు, ఈ లేట్ నైట్లో మీరు ఇక్కడేం చేస్తూ ఉండారు, మీరు కానీ వర్క్ చేయడానికే వచ్చారా అన్నట్టు అడుగుతుంది. అతను కానీ అవును అన్నట్టు చెప్పి అయినా నువ్వెందుకు ఇంకా లేట్ నైట్లో వర్క్ చేస్తూ ఉండవు, ఇంటికి వెళ్ళలేదా అన్నట్టు అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ కానీ అది ఎందుకు చెప్తావు, కొత్తగా ప్రెసిడెంట్ వచ్చుంటాడంట, ఏ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ తీసుకెళ్ళినా ఈ ప్లాన్ మార్చండి మార్చండి అనేసి మమ్మల్ని చంపుకొని తింటా ఉన్నాడు అన్నట్టు హీరోయిన్ బాధపడతా ఉంటుందా. ఇతను కానీ దాన్ని అయితే చూసి నేనెవరో నువ్వు ఇంకా కనిపెట్టలేదా అంటాడు. ప్రతి మనిషి ఇదే చెప్తే మనమే షాక్ అవ్వము, ఆ విధంగానే ఉందన్నమాట. హీరోయిన్ కానీ ఈ గొడవల్లో అయితే తన ఫోన్ విరిగిపోయి ఉంటుంది, దాన్ని తీసి ఇచ్చేసి మీ ఇంటి అడ్రస్ ఏదో చెప్పండి, నేను మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళి డ్రాప్ చేస్తాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, తనతో నేను వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుంది. కానీ వీడికి అయితే హీరోయిన్ మీద కానీ ఒక ఫీలింగ్స్ అయితే వచ్చేసినట్టుంది. నెక్స్ట్ డేదా చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ కంపెనీ యొక్క ప్రెసిడెంటే వీడుదా అన్నమాట. ఆ సీట్లో కానీ వచ్చి కూర్చొని ఉంటాడా. హీరోయిన్ అయితే కొంచెం లేట్గా వస్తుంది, తనకి వీడుదా ప్రెసిడెంట్ అన్న విషయం తెలీదు. ఇప్పుడు చూసేసరికి ఫుల్ షాక్ అయిపోయిందనమాట. రే చెత్త నువ్వా ప్రెసిడెంట్ అన్నట్టు మాట వదలడానికి పోతుంది, వెంటనే నోరు మూసుకుంటుంది. కానీ వీళ్ళిద్దరూ అయితే ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు కదా, సో వీళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడతారా. దీన్ని అయితే అక్కడ ఉండే స్టాఫ్లో కానీ చూసేసి
చేసి, చూసావా నైట్ అయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంట, ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య ఏమో జరుగుండదంట అన్నట్టు గాసిప్స్ అంతా మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే మళ్ళీ ఇతను కానీ వచ్చి, అయినా మీరు నా గురించే మాట్లాడుతూ ఉంటారా, మీరు టీ తాగడానికే కదా వచ్చారు, నేను కావాలంటే ఇక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేసేదా, నా గురించి బాగా మాట్లాడతారు, అయినా మీరు వర్క్ చేయడానికి వచ్చారా, ఇక్కడ నా గురించి మాట్లాడడానికి వచ్చారా, నోరు మూసుకునేసి వెళ్ళి పని చూస్తారా అన్నట్టు బెదిరించి వాళ్ళని కానీ అక్కడ నుంచి అయితే తరిమేస్తాడు. హీరోయిన్ కానీ జరిగిన విషయాన్ని అంతా వచ్చి హీరోతో కానీ చెప్తుందా, వీడికి అయితే చాలా జలసీగా ఉందన్నమాట, అయినా వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడా, అలాంటి వాడితో నువ్వెందుకు మాట్లాడతావు అన్నట్టంతా క్యూట్ గా అలుగుతాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వెందుకు ఇంత జలసీగా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. వెంటనే వీడు కానీ హీరోయిన్ కిస్ చేయడానికి పోతాడు. కానీ హీరోయిన్ అయితే స్టాప్ చేసేసి, లేదు నాకైతే చాలా వర్క్ ఉంది, రేపు వేరే నేను నా బాస్తో బయటికి వెళ్ళాల్సి ఉంది ఒక పార్టీ లాంటి ప్లేస్కి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ తన బాస్తో పాటు ఆ పార్టీకి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చాలా రిచ్ అయిన వాళ్ళు వస్తారా, సో ఆ క్లయింట్స్తో ఏదైనా కోఆపరేషన్ దొరుకుతుందా అన్న దానికోసమే ఇప్పుడు ఇతను కానీ హీరోయిన్ అయితే తన గర్ల్ ఫ్రెండ్గా నటించమంటాడు. కానీ తనైతే నేను మీ యొక్క ఎంప్లాయీ మాత్రమే, గర్ల్ ఫ్రెండ్ కాదు అంటుందా. కానీ వీడే హీరోయిన్ చేతిని తీసి తన చేతిలో కానీ కలుపుకుంటాడనమాట. వీళ్ళిద్దరూ కానీ డ్రింక్స్ చేస్తూ ఉంటారు. అదే పార్టీకి హీరోని కానీ గెస్ట్గా అయితే పిలుచుంటారు. సో వాడు కానీ వస్తాడు. యాక్చువల్గా వీడు వచ్చిందే ఇక్కడ హీరోయిన్ కోసం దా అనమాట. హీరోయిన్ వేరే అతనితో క్లోజ్గా ఉందా, దాన్ని చూసేటప్పుడు వీడికి కడుపు కాలిపోతా ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తను వీడిని చూసి, నువ్వు నన్ను ఫాలో చేసావా అన్నట్టు అనుకుంటే ఏం చేసేది అని సైలెంట్ అయిపోతాడు. వీడిని వేరే ఈగలాగా అందరూ చుట్టుముట్టేస్తారా. సో హీరోయిన్ కానీ అది ఎవరనేసి తెలియకుండా అతను ఏమైనా సెలబ్రిటీనా అన్నట్టు ఈ బాస్తో అడుగుతుందా. అదేమీ లేదు, మన వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళని చూసినా కానీ సెలబ్రిటీలా ఒకటే లేపేస్తారు అన్నట్టు వీడు చెప్తా అంటాడు. సరే అనేసి తను కానీ అక్కడ నుంచి రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోతుందా. దీన్ని అయితే హీరో కానీ చూసి, తను నన్ను చూసి చూడనట్టుగా నటిస్తా ఉందనేసి చాలా కోప్పడతాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ రెస్ట్ రూమ్కి వచ్చి హీరోకి వీడియో కాల్ అయితే చేస్తుంది. కానీ వీడైతే కాలే అటెండ్ చేయట్లేదనమాట. నేను ఈ పార్టీలో ఉండాలనేసి తెలిస్తే ఖచ్చితంగా గొడవలు వస్తుంది అనేసి ఈ కాల్ని కానీ కట్ చేసేస్తాడా. కానీ హీరోయిన్కి ఏమాత్రం అర్థం కావట్లేదు, వీడెప్పుడు ఈ విధంగా చేయడే అన్నట్టు దాని గురించి ఆలోచిస్తూ బయటికి అయితే వస్తుందా. తెలియకుండా వాళ్ళ బాస్ని కానీ గుద్దేసి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్గా అతను హీరోయిన్ని కానీ పట్టుకుంటాడనమాట. వీళ్ళిద్దరూ కానీ చాలా క్లోజ్గా రొమాంటిక్గా ఉంటారా. ఈ సీన్ అయితే హీరో కానీ చూసేశాడు. కడుపు మండిపోయింది. అక్కడ నుంచి ఒకటే అరుస్తూ వచ్చి వాళ్ళిద్దరిని కానీ విడదీసేసి, ఇదిగో చూడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్న విషయాన్ని వాడితో ఇంకా చెప్పలేదా అన్నట్టు అరుస్తాడు. హీరోయిన్ లేదంటుందా. ఇదిగో చూడండి తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు హీరో కానీ చెప్తాడనమాట. వెంటనే ఇతను కానీ షేక్ అండ్ అయితే ఇస్తాడా. కానీ హీరో అయితే, ఇదిగో చూడండి మీరు ఒక బాస్, సో బాస్ అన్న పొజిషన్లో ఉండండి, మీ ఎంప్లాయీలతో ఎక్కువ క్లోజ్గా అంతా ఉండకండి అన్నట్టు చెప్పి గొడవలకైతే వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ చూస్తుంది ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది ఏమో అనేసి అక్కడ నుంచి కానీ హీరోని అయితే లాక్కొని వచ్చి, అయినా నువ్వెందుకు ఇప్పుడు అతని మీద గొడవలకు వెళ్తా ఉండవు, నువ్వు నన్ను ఫాలో చేసుకుంటూ ఈ పార్టీకి వచ్చావా అనేసి అడుగుతుందా. కానీ హీరో అయితే, ముందు నాకు విషయం చెప్పు, నువ్వెందుకు వాడిని హక్ చేసుకునేసి నిలబడి ఉండవు అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే, దానికి ముందు నేను అడిగిన దానికి నువ్వు చెప్పు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అయినా నువ్వు నన్ను సందేహపడతా ఉన్నావా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, అలాంటి వాడితో అంత క్లోజ్గా ఉంటే నాకు కోపం రాదా అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తాడనమాట. ఆ రోజు నైట్ మళ్ళీ వీళ్ళిద్దరూ కానీ క్లోజ్గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడుదా హీరోయిన్ కానీ విషయం తెలుస్తుంది. హీరో అయితే గెస్ట్ కదా ఆ పార్టీకి అయితే వచ్చుంటాడు అనేసి. అదేవిధంగా ఆ బాస్ సంగతి కానీ నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో కానీ చెప్తాడు, తనైతే యూఎస్కి వెళ్ళబోయేది ఇంకో 1 మంత్కి కానీ ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి, నేను కానీ డేట్ని అయితే మార్చుంటాను అనేసి. హీరోయిన్ చాలా సంతోషం అయిపోయి హీరోని కానీ హక్ చేసుకుంటుందనమాట. ఆ తర్వాత తను కానీ బాస్ దగ్గరికి అయితే వచ్చి ఒకటే అరుస్తా ఉందనమాట. అయినా నిన్న మీరు నాతో నడుచుకున్న విధానం అసలు బాగాలేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం మీకు తెలిసి మీరు ఎలా ఆ విధంగా నాతో నడుచుకుంటారు, నేను మీ యొక్క ఎంప్లాయీ మాత్రమే అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే, బయట ఉండే ఆ వర్కర్స్ నువ్వు ఒకటే కాదు, అయినా నీకే కదా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదు అంటాడా. కానీ హీరోయిన్ అయితే, ఇదిగో చూడండి నాకు ఈ జాబ్ బాగా నచ్చింది, నన్ను కానీ నా పని చూసుకొనివ్వండి, మీరు మధ్యలో వచ్చి ఈ విధంగా అంతా చేయకండి, నేను ఒక ఆర్డినరీ అమ్మాయిని, నాతో అంతా ఆడుకోకండి అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే హీరోయిన్ వదిలేయలేదనమాట. నిన్న వచ్చిన నీ బాయ్ ఫ్రెండ్ ఏమీ ఆర్డినరీ వాడుగా లేదు కదా, వాడు చాలా రిచ్ అయిన వాడే కదా, సో నేను కానీ రిచ్ అయిన వాడే అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే, ఇంకా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పడానికి లేదు, ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర పనిలో నుంచి నిలిచిపోతాను అంటుందా. కానీ వీడైతే, దానికి నేను ఒప్పుకోను కదా అంటాడు. పోరారే అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి బయటకు వచ్చి హీరోకి అయితే కాల్ చేస్తుంది. కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదనమాట. ఆ తర్వాత డాక్టర్ ఫ్రెండ్కి కాల్ చేసి హీరో కానీ పక్కన ఉండాడా అన్నట్టు అడుగుతుందా. అప్పుడు అతను కానీ విషయం చెప్తాడు. యాక్చువల్గా హీరో
హీరో అయితే యూఎస్లో ఉన్న తన యొక్క జాబ్ని కానీ వదిలేశాడు. సో డీన్తో కానీ మాట్లాడుతూ ఉన్నాడు అనేసి వెంటనే హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చేసిందనమాట. హీరో కానీ ఏమైంది అన్నట్టు అడుగుతాడా, నువ్వు నా కోసమే యూఎస్కి వెళ్ళకుండా నీ యొక్క జాబ్ని కానీ వదిలేసావా అన్నట్టు అడుగుతుంది. యాక్చువల్గా హీరో అయితే ఇక్కడ టెంపరవరీగా మాత్రమే ఉంటున్నాడు చైనాలో. వాడి యొక్క మెయిన్ వర్క్ అంతా కానీ యూఎస్లోదా ఉంటుందన్నమాట. 2 months తర్వాత వెళ్ళిపోవాలనేసిదా వచ్చుంటాడు. కానీ హీరోయిన్ని చూసి తన మీద కానీ ప్రేమలో పడి ఇక్కడే సెటిల్ అయిపోయాడు కదా. అక్కడ ఉండే జాబ్ని కానీ ఇప్పటికీ రిజైన్ చేసేసాడు. సో అందువల్లే హీరోయిన్ నువ్వు యూఎస్కి వెళ్ళే డేట్ని ఎక్స్టెండ్ చేయడం వల్లే కదా ఈ విధంగా అంతా జరిగింది, అంతా కానీ నా వల్లే అన్నట్టు తను ఫీల్ చేస్తుందా. కానీ హీరో అయితే ఇందులో నీ తప్పేమీ లేదు, నీ వల్ల నేనేమి ఆ జాబ్ని రిజైన్ చేయలేదు, అయినా దీన్నంతా నా ఫ్యామిలీ వాళ్ళు అయితే చూసుకుంటారు, నువ్వేం బాధపడుకో అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే సమాధానపరిచి డిన్నర్కి పిలుచుకొని వెళ్తాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆఫీస్కి వచ్చి ఉంటుందన్నమాట. ఇక్కడైతే తన యొక్క బాస్ కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒక డిన్నర్కి ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇప్పుడు నార్మల్ వర్కర్గా ఉంది కదా. సో తనకైతే చాలా ఎక్స్పీరియన్స్ అవసరం. ఇలాంటి డిన్నర్లో అయితే చాలా రిచ్ అయిన వాళ్ళు కానీ వస్తారు. సో నీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, నువ్వు వస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ చాలా సంతోషంగా దాన్ని అయితే తీసుకుంటుంది. కానీ ఇతనైతే ఇప్పటికైనా నీకు తెలుస్తా ఉందా నిజంగానే నీకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉండారో అనేసి, నీ ఎదుగుదలకి ఎవరు హెల్ప్ఫుల్గా ఉంటున్నారో వాళ్ళని నువ్వు కానీ చూస్ చేసుకో, అది హీరోనా నేనా అన్నదాన్ని నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే అది ఎవరు అన్నది నాకు బాగా తెలుసు అన్నట్టు మనసులోనే అనుకుంటుంది. ఇంటికి వచ్చి హీరోతో కానీ చెప్తుంది తనైతే ఈ విధంగా డిన్నర్కి వెళ్ళబోతాను అన్న విషయాన్ని. ఆ బాస్ ద ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు, సరే నేను కానీ వెళ్ళేదా అంటుందా. కానీ హీరో అయితే నువ్వు ధారాళంగా వెళ్ళొచ్చు, నీ వర్క్కి ఇది అవసరం కదా, నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడు. యాక్చువల్గా హీరోని కానీ అదే డిన్నర్ పార్టీకి అయితే గెస్ట్గా పిలుచుంటారు. సో వాడు కానీ హీరోయిన్తో పాటుగా వస్తాడనమాట. బాస్ కానీ వచ్చి అవును హీరో ఎందుకు ఇక్కడికి వచ్చుండాడు అన్నట్టు అడుగుతాడు. అప్పుడుదా హీరోయిన్ కానీ తను గెస్ట్ కదా ఇక్కడికి వచ్చుండాడు అన్న విషయాన్ని చెప్తుంది. హీరో కానీ అక్కడ ఉండే వాళ్ళతో అయితే మాట్లాడాలి అనేసి హీరోయిన్ కానీ ఒంటరిగా వదిలేసి అక్కడ నుంచి కానీ వెళ్తాడనమాట. సో ఇప్పుడు వీళ్ళెదురు కానీ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారా. హీరోయిన్ కానీ అనుకోకుండా అక్కడికి వచ్చిన చిలక మీద కానీ వైన్ అయితే పోసేస్తుంది, ఒకరికొకరు గుద్దుకునేస్తా పోస్తుంది తెలియకుండా. కానీ ఈ అమ్మాయి అయితే హీరోయిన్ మీద ఒక్కటే అరుస్తూ ఉందన్నమాట. అయినా కొన్ని రోజులకు ముందు నువ్వు హీరోని సెడ్యూస్ చేసి వాడితో తిరుగుతూ ఉన్నావు, ఇప్పుడు అతన్ని వదిలేసి నీ యొక్క ప్రెసిడెంట్తోనే నువ్వు కానీ సెడ్యూస్ చేసి తిరుగుతూ ఉండవా, నువ్వంతా ఒక మనిషివా, నీ వల్ల నా యొక్క కాస్ట్లీ స్లిప్పరు ఇంకా డ్రెస్ మొత్తం పోయింది అంటుందా. హీరోయిన్ కానీ కొంచెం నోరు అదుపులో ఉంచి మాట్లాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల ఎవరో వచ్చి హీరోయిన్ కానీ తోస్తారు, తెలియకుండా హీరోయిన్ మళ్ళీ కానీ ఆ వైన్ని తీసుకెళ్ళి ఆ చిలక యొక్క డ్రెస్ మీదే పోసేస్తుందా. అంత లోపల వాళ్ళ అమ్మ వేరే అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఇద్దరు కలుసుకునేసి హీరోయిన్ మీదకి గొడవలకు వస్తూ ఉండారనమాట. నువ్వు కావాలనేసి ఈ విధంగా చేస్తూ ఉండవు అనేసి అందరూ కానీ హీరోయిన్ గురించి అయితే తప్పుగా మాట్లాడుతూ ఉంటారా. వెంటనే ఈ ప్రెసిడెంట్ కానీ వెంటనే ఒక కార్డు అయితే ఎత్తి ఇచ్చి ఇదిగో చూడండి మనం అందరం కానీ ఇక్కడ పార్టీ చేయడానికి వచ్చాము, సో గొడవలంతా వద్దు, దానికి కాంపన్సేషన్గా నేను కానీ డబ్బులు అయితే ఇస్తాను, దీన్ని కానీ తీసుకోండి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తే నేను కావాలనేసి ఆ చిలక మీద వైన్ పోసినట్టు అవుతుంది, నేనేమి ఆ విధంగా చేయలేదు కదా, మీరైతే డబ్బులు ఇవ్వకండి అంటుందా. కానీ ఇతనైతే ఇదిగో చూడు నువ్వు గొడవని ఇంకా పెద్ద చేయకు, నేను చూసుకుంటాను అన్నట్టు అరుస్తా ఉంటాడా. అంత లోపల హీరో కానీ అక్కడికి అయితే వస్తాడు. ఇతను హీరోయిన్ కదా సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడనమాట. ఇందాక మీరు మాట్లాడిందంతా చూశాను, నిజంగానే హీరోయిన్ తన మీద కావాలనేసి వైన్ పోసింది అన్నారు కదా, మనం ఇక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది కదా అన్నట్టు అడుగుతాడా. ఈ చిలక కానీ నాకేం భయం లేదు, మీరు ఇప్పుడే కావాలంటే వెళ్ళి చూసుకోండి అంటుందా. వాళ్ళు కానీ అక్కడ నుంచి వెళ్తా ఉంటారు. నిజానికి వాళ్ళ అమ్మదా హీరోయిన్ కానీ తోసుంటుందనమాట. ఆ విధంగా దీని మీద కానీ వైనే పోసుకొని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కానీ ఆ విషయాన్ని అయితే దాంతో చెప్తుందా. వెంటనే ఇది కానీ ఇదిగో చూడండి మీరేమీ అదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, నేను కొత్త డ్రెస్ కొనుక్కుంటాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి ఈ బాస్తో అయితే చెప్తుందనమాట, ఇదిగో చూడండి మీరు నాతో అడిగారు కదా, నిజంగానే నాకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉండారో వాళ్ళని నన్ను చూస్ చేయమనేసి. నిజానికి నా యొక్క ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసేవాడు కన్నా కానీ నాకు సపోర్ట్ చేసేవాడుదా చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే హీరోనిదా నేను సెలెక్ట్ చేస్తాను, వాడినిదా నేను ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తుందా. అదేవిధంగా మీరు కానీ మీకు నచ్చిన అమ్మాయిని అయితే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు వేరే చెప్తుందా ఇతనితో. ఇతన్ని సింబాలిక్గా రిజెక్ట్ చేసేసిందనమాట. సో ఇతను కానీ అదంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ నాకు అడ్వైస్ చేయకు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే బయటికి పిలుచుకొని వస్తాడనమాట. అయినా తను స్టార్టింగ్లో చాలా ఎలా చెప్పేది భయపడుతూ ఉన్న ఒక అమ్మాయిలా ఉన్నింది కదా,
కానీ ఇప్పుడు తను అలా లేదు, చాలా కాన్ఫిడెంట్గా చాలా బోల్డ్గా ఉందన్నమాట. దాన్ని అయితే హీరో చెప్తాడా, కానీ హీరోయిన్ అయితే నేను ఈ విధంగా మారడానికి ముఖ్య కారణమే నువ్వుదా, నన్ను ఈ విధంగా మార్చిందే నువ్వుదా అన్నట్టు చెప్తుంది. హీరో కానీ అప్పుడుదా ఒక ఫ్లాష్ బ్యాక్ని చెప్తాడనమాట. స్టార్టింగ్లో చెప్పుంటాడు కదా నువ్వు నన్ను మర్చిపోయావా అనేసి. ఆల్రెడీ హీరోయిన్ని వీడికి తెలుసుంటుంది. వీడు అదే ట్రైనింగ్ పీరియడ్లో డాక్టర్గా ఉన్న టైంలో వీడి యొక్క పేషెంట్ అయితే వీడు సర్జరీ చేయడం వల్ల కానీ చనిపోయి ఉంటారనమాట. అప్పుడైతే వీడు చాలా డిప్రెషన్కి కానీ వెళ్ళిపోయి ఉంటారు. మనం సర్జరీ చేయడం వల్లదా ఈ విధంగా ఒకరు చనిపోయారు, ఇంకెప్పుడు కానీ మనం అయితే ఈ డాక్టర్గా ఉండడానికి అర్హతే లేని వాళ్ళము, ఈ జాబ్ నుంచి ముందు వెళ్ళిపోవాలి అన్నంత వరకు ఆలోచించుంటాడనమాట. వీడు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడా. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి వాడికి ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి మీ వల్ల అయినంత వరకు మీ యొక్క బెస్ట్ నిదా ఇచ్చారు, అయినా ఫ్యూచర్లో మీ యొక్క ట్రీట్మెంట్ కోసం చాలా పేషెంట్లు కానీ వెయిట్ చేస్తూ ఉంటారు, సో మీరైతే కాన్ఫిడెంట్గా మీ యొక్క జాబ్ని అయితే కంటిన్యూ చేయండి అన్నట్టు చెప్పుంటుంది. ఆ టైంలో తను ఇచ్చిన ఆ హోప్ అయిన మాటలుదా హీరోని ఇంత పెద్ద డాక్టర్గానే చేసి ఉంటుందన్నమాట. సో ఆ విషయాన్ని అయితే ఇప్పుడు హీరో కానీ తనతో చెప్తాడా, నువ్వెందుకురా ఈ విషయాన్ని నాతో ముందే చెప్పలేదు, ఆ డాక్టర్ నువ్వా అన్నట్టు హీరోయిన్ కానీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే టైంలో హీరో కానీ హీరోయిన్కి అయితే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఈ రింగ్ అయితే జీవితాంతం వాళ్ళు ప్రేమించే ఆ ఒక్కరి కోసం ఇచ్చే రింగ్ అంట. సో నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి ఈ రింగ్ ఇచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడా. హీరోయిన్ కానీ వాడి యొక్క ప్రపోజల్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇద్దరు కానీ హక్ చేసుకునేసి చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. వాళ్ళ అమ్మ కానీ హాస్పిటల్లో ఉండారు అనేసి. వెంటనే తను కానీ అక్కడికి వెళ్తుందా. ఇప్పుడు డాక్టర్ కానీ హీరోయిన్తో చెప్తా అన్నాడు వాళ్ళ అమ్మకైతే ట్యూమర్ ఉందంట, అది కానీ 3rd స్టేజ్లో. సో వెంటనే తనకి సర్జరీ చేయాలి, తనైతే ఇంకో 1/2 years మాత్రమే బతుకుతారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది. ఆ టైంలో హీరో కానీ ఆ రూమ్ని క్రాస్ చేస్తూ వెళ్తాడా. హీరోయిన్ని చూసేసి ఏమైంది, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ ఏమీ లేదు, అమ్మ యొక్క చెకప్ కోసం వచ్చాను అన్నట్టు సమాలిస్తుంది. వీడు కానీ సరే ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ తన రూమ్కి అయితే వచ్చి కాల్ చేసి తెలుసుకుంటాడనమాట. హీరోయిన్ వాళ్ళమ్మ ఏ రీజన్ వల్ల ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యి ఉండారు అనేసి. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరోని అసలు నచ్చడం లేదు కదా. సో తను కానీ ఒకలాగా మాట్లాడుతుందా. అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది యాక్చువల్గా తనైతే నా కోసం యుఎస్లో ఉండే ఆ జాబ్ని కానీ రిజైన్ చేసేసాడు అనేసి. నిజానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఏమార్చినట్టు ఎక్కడ హీరో కానీ హీరోయిన్ని ఏమారుస్తాడు ఏమో అన్నందువల్లే వాళ్ళ అమ్మ కానీ ఇంత భయపడి ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో ఇంత ప్రేమతో ఉండడాన్ని చూసేసరికి వాళ్ళ అమ్మకి చాలా సంతోషంగా ఉందన్నమాట. సరే నేను కానీ ఎన్ని రోజులైతే ప్రాణాలతో బతుకుతాననేసి డాక్టర్ చెప్పాడో ఆ విషయాన్ని చెప్పు, నా ఆరోగ్యం నాకు తెలుసులే అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ కొంచెం ఆలోచించి 1/2 year ఉంటారనేసి చెప్పారు అన్నట్టు చెప్తుంది. వాళ్ళమ్మ అయితే ఒకటే ఏడుస్తా ఉందన్నమాట. వాళ్ళమ్మకి పెళ్ళైన 2 సంవత్సరాల్లోనే తనని ప్రెగ్నెంట్ చేసేసి వీళ్ళిద్దరిని కానీ వదిలేసి వేరే పెళ్ళిని కానీ వాళ్ళ నాన్న అయితే చేసుకునేసి సెటిల్ అయిపోయి ఉంటాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళమ్మ అయితే హీరోయిన్ని పెంచడానికి చాలా కష్టపడి ఉంటారా. దాన్నంతా చెప్పి ఒకటే ఏడుస్తూ ఉండారనమాట. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నువ్వు నాతోనే ఉంటావా అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే ఖచ్చితంగా నేను మీతోనే ఉంటాను అనేసి ప్రామిస్ చేసేసి ఇంటికి కానీ వస్తుంది. హీరో టైర్లో నిద్రపోతూ ఉంటాడా. వాడికి కానీ బెడ్షీట్ అయితే కప్పుతుంది, కానీ వాడైతే హీరోయిన్ని టైట్గా హగ్ చేసుకుంటాడు. వాళ్ళమ్మ పరిస్థితి వీడికి బాగా తెలుసు కదా. సో ఇప్పుడు ఆంటీ ఎలా ఉండారు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ సర్జరీ చేయాలనేసి చెప్పుండారు అన్నట్టు చెప్తుంది. నువ్వేం బాధపడకు, దానికి అయ్యే ఖర్చు అంతా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఆల్రెడీ నా వల్ల నీ యొక్క యూఎస్ జాబ్ని నువ్వైతే వదిలేసావు, ఇప్పుడు మా అమ్మ యొక్క హాస్పిటల్ బిల్స్ కానీ నువ్వు పే చేస్తే ఆ తర్వాత నేనేమో జలగలాగా నీ యొక్క రక్తాన్ని తాగేటట్టు నాకే ఫీల్ అవుతుంది. సో నువ్వైతే ఎలాంటి హెల్ప్ చేయకు, దాన్ని మించి నువ్వు చేసావనుకో ఆ తర్వాత నేను నిన్ను బ్రేకప్ చేయడానికి కానీ ఏమాత్రం ఆలోచించును అంటుందా. వీడైతే షాక్ అయిపోయాడు. ఆ మాత్రం దానికి ఇంత మాట మాట్లాడతావా, మనం ఇద్దరం కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతాము, ఆల్మోస్ట్ మనం ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్, ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, నా దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం నీకు అంత కష్టంగా ఉంటే నువ్వు అప్పుగా తీసుకో, ఆ తర్వాత కావాలంటే డబ్బుని రిటర్న్ ఇచ్చేయి అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ని మీట్ అవ్వడానికి హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చుంటారా. తన్ని చూసిన వెంటనే హీరోయిన్ కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికిదా వచ్చుండారు అనుకునేసి మీరేమీ బాధపడకండి ఆంటీ, ఖచ్చితంగా నేను హీరోని బ్రేకప్ చేసేస్తాను అన్నట్టు చెప్తుందా. వాళ్ళమ్మ కానీ ఎందుకలా చెప్తా ఉన్నావు అన్నట్టు అడుగుతారా. నాకే తెలుసు ఆంటీ, మీరు ఎంత రిచ్ నేను ఎంత పూరు, మన ఇద్దరి ఫ్యామిలీకి ఎంత గ్యాప్ ఉంది, నేను ఎప్పటికీ మీకు అస్సలు సెట్ అవ్వను అనేసి. ఈ టైంలో మా అమ్మ వేరే హాస్పిటల్లో ఉంటున్నారు, నేను ఖచ్చితంగా హీరోకి బర్డెన్ కదా ఉంటున్నాను. ప్రతి తల్లి కానీ తన కొడుకు సంతోషంగా ఉండాలి
ఉండాలనేసి ఆలోచిస్తారు. సో మీరు ఆ విధంగా ఆలోచించడంలో తప్పు లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ బ్రేకప్ చేస్తాను అంటుందా. కానీ వాళ్ళ అమ్మ అయితే నా కొడుకు సడన్గా నా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాను, తనని పెళ్లి చేసుకోబోతాను అన్నట్టు చెప్పాడు. అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది, తన కోసం ఇంత పెద్ద జాబ్ని వదిలేసి వెళ్తా ఉన్నాడే అనేసి నేను చాలా ఆలోచించాను. ఇప్పుడు వచ్చి చూసారు కదా తెలుస్తా ఉంది, నీలాంటి ఒక అమ్మాయి కోసం వాడు జాబ్ని వదలడంలో తప్పేమీ లేదు అన్నట్టు చెప్తారా. సారీ ఆంటీ, వాడు నా వల్లే జాబ్ని వదిలేశాడు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. పర్వాలేదమ్మా, ఇప్పుడు వాడికి దానికన్నా పెద్ద పొజిషన్లో జాబ్ వచ్చి ఉండదు అన్నట్టు చెప్పి నీకు ఓకే అంటే మాతో పాటు యూఎస్కి అయితే వచ్చి నా కొడుకుని కానీ పెళ్లి చేసుకునేసి అక్కడే సెటిల్ అయిపోతావా, మొత్తం ఖర్చుని కానీ మేమే చూసుకుంటాము అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ మీరు నన్ను పిలిచిన దానికి చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను కానీ ఆలోచించి సమాధానం చెప్తాను అన్నట్టు చెప్పేసి హీరోని చూడడానికి దా వస్తుంది. లోపల డాక్టర్ ఫ్రెండ్ కానీ హీరోతో చెప్తా ఉంటారు, యాక్చువల్గా వీడికి వరల్డ్లోనే టాప్ రీసెర్చ్ సెంటర్లో అయితే డాక్టర్గా సీటు కానీ వచ్చిందంట, కానీ వీడుగా వెళ్ళట్లేదు అనేసి. ఇదైతే హీరోయిన్ కానీ వింటుంది. వీడు ఆల్రెడీ మన కోసందా తన జాబ్నే వదిలేశాడు, ఇప్పుడు తన యొక్క డ్రీమ్ని కానీ నా కోసం వదలకూడదు, నేందా వాడికి సపోర్ట్ చేయాలి అన్నట్టు ఆలోచించి ఆ రోజు నైట్ హీరో ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చి నేను వేరే సిటీకి వెళ్ళేటట్టుంటే నువ్వు నన్ను పంపిస్తావా అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తాడా. దానికి తను కానీ నేను ఇప్పుడు అదే చెప్తా అన్నాను, నీకు ఇప్పుడు కొత్తగా జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది కదా, సో నువ్వు కానీ నీ యొక్క డ్రీమ్ని వెతుక్కుంటూ వెళ్ళు, నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అంటుందా. కానీ హీరో అయితే తనని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఇంత దూరం వెళ్ళడం అయితే అసలు నచ్చడం లేదనమాట. నేను వెళ్ళను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఒప్పుకోవడం లేదు. నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ నీ దగ్గరికి అయితే రిటర్న్ వస్తాను అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా, సో తనైతే ఇప్పుడు వెళ్ళలేదు. కానీ వాళ్ళ అమ్మకి సర్జరీ అంతా చేసి కొంచెం సెటిల్ అయిన తర్వాత రిటర్న్ అయితే హీరో దగ్గరికి వస్తాను అన్నట్టు చెప్తుంది. తను ఇంత దూరం చెప్పేసరికి వీడు కానీ యూఎస్కి అయితే వెళ్ళడానికి ఒప్పుకుంటాడనమాట. ఈ రోజుదా హీరో కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళబోతాడు. సో ఇద్దరు కానీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చుంటారు. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండబోతాము అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ ఫీల్ చేస్తారనమాట. హీరోయిన్ కానీ వాడు ఇచ్చిన రింగ్ని తిరిగి వాడి దగ్గర ఇచ్చేసి నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఈ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ ప్రామిస్ అయితే చేస్తాడు, మళ్ళీ నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను అనేసి. అక్కడ నుంచి కానీ వాడైతే యూఎస్కి వెళ్ళిపోతాడు. అంటే 1 ఇయర్ అయితే గడుస్తుందనమాట. ఇక్కడ ఈ వర్క్లో వీడు చాలా బిజీగా ఉంటున్నాడు. అయినప్పటికీ వీడైతే హీరోయిన్ని మర్చిపోవట్లేదనమాట. ఆ రింగ్ని చూసినప్పుడంతా వీడికి హీరోయిన్ దా గుర్తొస్తా ఉంది. తన యొక్క ఆలోచనలోనే ఉంటున్నాడా. ఒకరోజు అయితే హీరోయిన్ కానీ వాడి యొక్క పేషెంట్గా ఆ రూమ్లోకి అయితే వచ్చి నాకు ఫీమేల్ డాక్టర్ దా కావాలి అన్నట్టు స్టార్టింగ్లో చెప్పిన ఆ డైలాగ్ అయితే చెప్తుంది. వీడికి చాలా సంతోషం అయిపోయి హీరోయిన్ కానీ వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇద్దరు కానీ కలిసిపోతారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. నెక్స్ట్ డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.